సమావేశ అధ్యక్షులు ఈరవత్రి అనిల్ గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, సోదరులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శ్రీమతి గుండు సుధారాణి గారు, బీసీ కమిషన్ సభ్యులు సురేందర్ గారు, బాలలక్ష్మి గారు, సోదరులు బీసీ ఉద్యమ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, దాసు నరేష్ గారు, పద్మశాలి సంఘ నేతలు మురళి గారు, సోదరులు జగదీష్ గారు, కైలాస్ గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ రమేష్ గారు, సోదరులారా సోదరిమణులారా, లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పూర్వకంగా నిర్వహించాలని ప్రకటించటం, మనమందరం జరుపుకోవటం సంతోషకరము. మీకందరికి కూడా శుభాకాంక్షలు అనే మాట తెలుపుతా ఉన్నాను. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి చరిత్ర రాబోయే తరాలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సిసలైన తెలంగాణవాది కొండ లక్ష్మణ్ బాపూజీ, అసలు సిసలైనటువంటి బీసీవాది కొండ లక్ష్మణ్ బాపూజీ. నిజాంకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో ప్రధాన పాత్ర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అన్నమాట మనం చేస్తూ ఉన్నాను. రైతుల సాయుధ పోరాటం ఒక ఎత్తైతే, ఆంధ్ర మహాసభ ద్వారా చేసిన పోరాటం ఒక ఎత్తైతే, గ్రంథాలయ ఉద్యమం ద్వారా జరిపిన పోరాటం ఒక ఎత్తైతే, స్టేట్ కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటం ఒక ఎత్తైతే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అంటే అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ప్రతి చోట వ్యాయామాలను అనేది ఏర్పాటు చేసి నిజాం సైన్యానికి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సెలిపినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అనే మాట మడుగు చేస్తూ, హైదరాబాద్ షాలిబండ హరిబోనీలో ఇప్పటికీ ఆయన మొదలుపెట్టినటువంటి గజానన్ వ్యాయామశాల ఉందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోవటం లేదు. ఆయన జీవిత కాలంలో నాకు దగ్గర 60 సంవత్సరాల అనుబంధం 1964-65 నుంచి వారితో అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం ద్వారా ఆయన ఆశయం తెలంగాణ సాధన అయినా కానీ తీవ్రంగా నష్టపోయిన రాజకీయ నాయకుడు అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ అనే మాట చెప్పక తప్పదు. ఆయన జీవిత కాలంలో మనం ఎంతగా ఆయనను గౌరవించుకోవాలనో అంతగా గౌరవించుకోవటం జరగలేదు. ఇది వాస్తవం. ఎవరు ఒప్పునా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. కానీ ఇప్పటికైనా కానీ వారిని గుర్తు చేసుకోవటం, వారిని ఆదర్శంగా తీసుకోవాలనే ప్రయత్నం చేయటం సంతోషకరమైన మాట మనవి చేస్తూ, ఏ బీసీల గురించి అసలు బీసీల గురించి పెత్తందారులకు వ్యతిరేకంగా కాంప్రమైజ్ లేనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. నేను కేఆర్ అమోస్ గారు, నేరు సంఘం నేత కె ప్రకాష్ గారు, మాతో పాటు ఉన్నటువంటి ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎంఏ నహీం గారు కొన్ని గంటల తరబడి కొన్ని విషయాల మీద వారితో చర్చించడం జరిగే విషయాన్ని మాట మనం చేస్తూ ఉన్నాను. నేను మీకు ఈ సందర్భంగా ఒకటే చివరిలో మనవి చేస్తాను. ఏ ఆశయమైతే కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది ఉందనో, జనాభాలో మనం ఎంత శాతం ఉన్నామో బలహీన వర్గాలు అంత శాతము మనకు రాజకీయ అధికారం కావాలి అనే మాట, దాని గురించి పోరాడాలనే మాట ఆయన అయితే అప్పట్లో మాట్లాడటం జరిగిందో
ఆ కళ అనేది కొద్ది రోజుల్లో నిరూపితం కాబోతుందన్న మాట మీకు మనం చేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు నిన్న కూడా రోజు ప్రకటించడం జరుగుతూ ఉంది. వారు కుల గణన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయన్నమాట మనం చేస్తూ ఉన్నారు. అదే లక్ష్యంతో బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మేము చిత్తశుద్ధితో చైర్మన్గా నేను కానివ్వండి, నా తోటి శాసన సభ్యులు సురేందర్ గారు కానివ్వండి, బాలలక్ష్మి గారు కానీ, రాపోల్ జయప్రకాష్ గారు కానివ్వండి, మేము కొండా లక్ష్మణ్ గారి ఆశయాలను నెరవేర్చే విధంగా తప్పకుండా ప్రయత్నిద్దాం. ఆయన కళను నెరవేరుస్తామన్న మాట మీకు మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.